మహిమాధికారి సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరోసారిగా ప్రభా యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన్ని మేము ఆరాధన చేయడానికి ప్రభావం ప్రభావం మార్చి గొప్పదైన బట్టి వందనాలు ఆయన. ఇటువంటి గొప్ప అనుభవం గొప్ప అలలుగా సమయంలో పోగొట్టుకున్న వారు అనేక మంది లోకంలో తిరుగులాడుతున్న సమయంలో అలలుగా భాగ్యం మీద నా జీవితాల్లో నా ప్రభా ఎందుకు పనికిరాలేటువంటి నా జీవితంలో నా ప్రభా ఇప్పుడు దాని దినాన్ని ఆరాధన చేయడానికి నా ప్రభావాన్ని మరొకసారి స్మరించుకోవడానికి ఆయన అనేక మంది భయంతో నా ప్రభు ఇంట్లో కూర్చునే సమయాల్లో మేమైతే నా ప్రభావాన్ని మా సందులో కూడి ఏక మనసుతో ఏకాత్మతో ఆరాధన చేయడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. రావచ్చు వాళ్ళని కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాం. మేమందరం కలిసి నామను గొప్ప చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దీర్ఘాలుగా ప్రార్థన దీర్ఘాలుగా సాన్నిధ్యంలో జీవనైన అలాగే సాన్నిధ్యం మా మధ్యలో ఉంచండి. ఈ రోజు ఆరాధనలో గొప్ప విడుదలను గొప్ప అనుభవాలను పొందడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క స్పర్శ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం రెండలు కట్టుకుంటుంది. అటు వాక్యం ద్వారా నా ప్రభుని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాక్యం నా ప్రభా హల్లెలూయా ఓ దీపం వలె వెలగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని తీసుకొచ్చిన హల్లెలూయా ఈ సేవకుని బట్టి కొందరు ఆయన ద్వారా మీరు మాతో ఏం మాట్లాడతారో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆ వాక్యాన్ని మేము లోబడి ఈ నామాన్ని కనపరచడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆరాధన
దేవుడు వాక్యము రాయబడింది. పగలు 8 పైనను రాత్రి 8 పైనను నీకు అదనీయమైన వాక్యం చదువుతుంది. ఈ దేవుడిని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకు దేవుని యొక్క కవచము మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క సాన్నిధ్యం మనకు తోడుగా ఉంటుంది. సో మనకి ఏ విధమైన వైరస్ మనకు పడదు, కానీ మనం దేవుని పిల్లల వల్లే జీవించాలి. సో మనం ప్రార్థన చేద్దాం, ప్రభా ఈ కరోనా వ్యాప్తి చెందే సమయంలో ఈ పిల్లలమైన మేము ఈ కుటుంబాల భద్రపరచబడడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ సన్నిధానంలో ఉండడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ నీడలో మేము ఉండడానికి సహాయం చేయండి. అందరూ గట్టిగా ప్రార్థన చేద్దాం. మన సంఘస్థులకి, మన బంధువులకి, మన పోగొట్టు వారికి, మన గాలిదారు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఎవరికి ఏ విధమైన కరోనా ఎఫెక్ట్ రాకూడదు. అందుకని మనం ప్రార్థన చేద్దాం. ప్రభావితంలో మా సంఘస్థులందరినీ కాపాడండి, మా బ్రాంచ్ సంఘస్థులు కాపాడండి. మా బంధువులు చాలా మంది ప్రతి చోట్లలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, అంతా ఉన్నారు. మరి ఎప్పటికీ ప్రభా ఈ యొక్క మహమ్మారి మా మధ్యలో వ్యాప్తి చెందుతున్నారు, సహాయం చేయాలని గట్టిగా ప్రార్థన చేద్దాం. గట్టిగా ప్రార్థన చేయండి.
ఆలకించాలని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుని వాక్యం విందాం. ఎప్పుడు కథలను గుర్తుపెట్టుకో. చదువుకున్న తర్వాత మీకు వాక్యాన్ని మళ్ళీ బట్టి అదే దేవుడు అవకాశాన్ని బట్టి అందులో ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు మన మధ్యకి ఆయన నేర్పించే ప్రతి మాట మార్గం మనం నేర్చుకుని ఆయన సిద్ధాంతాలుగా వచ్చినప్పుడు ఆయన పవిత్రుడు అనేది మన జీవితంలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవచ్చు. సమయంలో ఈ కాలకి వచ్చి వారిని స్మరించుకోవడానికి, కనపరచుకోవడానికి, మహిమపరచడానికి ఎలా చూడదో కూడా మా స్వరంలో మన లోక రాష్ట్రంలో సూచించడానికి వారు ఏ మాకు ప్రవేశించినటువంటి మనం ఆశీర్వదించుకున్నాం. ఎంత వారు పూజారులందరినీ సోదరాకులు ఈ లోకంలో వారు తప్ప ఏదో దేవుడు లేదండి అట్టి దేవుడిని పరిచయం చేసి ఆ బాధని పిలవడానికి మాకు అవకాశం ఇచ్చి ఆ దేవుని దగ్గర మా యొక్క విజ్ఞాపనలు, మా పనులు, మా మేము పెట్టుకోవడానికి ఆ దేవుని యొక్క వాక్యాన్ని కూడా వినడానికి మంచి మనస్తత్వాన్ని మా పరిగణించినటువంటి వలన ఈ పరిశుద్ధాత్మ మా మధ్య పంపించండి. ఈ పరిశుద్ధాత్మ యొక్క వాక్యాన్ని ఒక స్వరాన్ని వినేటట్టు సహాయం చేయండి. మా హృదయాల్లో ఉన్న మంచిగా పగలగొట్టి అయినా పవిత్రపరచడం చూస్తున్నాం కదా. మా ఆలోచన దృక్పథంలో మారేటట్టు సహాయం చేయకుంటున్నాను. మా ప్రభావ మా యొక్క నడవడికలో మార్చేటట్టు సహాయం చేయకుంటున్నాను. ప్రభావం సూచించినటువంటి పవిత్రత మాలో కనబడేటట్టు సహాయం చేయకుంటున్నాను. అటు ప్రభావం నడిపించి సహాయం చేయాలి. మనతో మాట్లాడే ఒక వాక్యాన్ని లేవికి రాసిన గ్రంథము 20వ అధ్యాయము, లేవికి రాసిన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వాక్యాలను చదువుకోవచ్చు. Chapter 20, verses 7 and 8. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు నా కట్టడలను అనుసరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఇక్కడ లేవి కాండంలో 20వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినప్పుడు కావున మిమ్మల్ని పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఇక్కడ మనం చూసినప్పుడు కావున మీరు పరిశుద్ధపరచుకునే పని అది మాదే. పరిశుద్ధపరచుకునే పని మాదే. కాబట్టి పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండేది, పవిత్రతను కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ రోజు నేను చెప్పవలసింది ఏంటంటే శాంటిఫికేషన్, ఏమంటే పవిత్రీకరణ, పరిశుద్ధత పొందుతా, పవిత్రులై ఉందా అనే విషయం. దేవుడు ఎందుకు పరిశుద్ధత గురించి ఎక్కువ మాట్లాడతాడంటే ఆయన పరిశుద్ధత మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధత లేకపోతే కనుక ఆ విషయాన్ని గురించి ఆయన చెప్పడం. కానీ ఆయన ఎంత పరిశుద్ధుడంటే మనకు ఊహకు అందని విధంగా ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. దాన్ని వర్ణించడానికి భూతులకు కూడా
మాటలు సరిపోక ఏమంటున్నాయంటే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మళ్ళీ ఏమంటున్నా మళ్ళీ పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఎంతయ్యా నీ పరిశుద్ధత అంటే మేము విలువ కట్టలేము. ఎంతయ్యా నీ పరిశుద్ధత అంటే మేము కొలవలేము. ఎంతయ్యా నీ పరిశుద్ధత అని అంటే కనుక మా ఊహతో అందదు. ఎంతయ్యా నీ పరిశుద్ధత అంటే నేను ఏ కొలబద్ధతలో చూసినా కానీ ఆ కొలబద్ధతకు మించిన పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. హల్లెలూయా. కాబట్టి అలాంటి దేవుడు తన పిల్లలకు కూడా అదే పవిత్రత రావాలి, అదే పవిత్రతలో ఉండాలి, ఆ పవిత్రతలోనే జీవించాలి అని కోరుకునే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం స్పష్టంగా మనం చూడవచ్చు. పవిత్రత లేకుండా దేవుడు చూడటం అసాధ్యం. పవిత్రత లేకుండా దేవుడిని చూడటం అసాధ్యం. పవిత్రత లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళడం కూడా అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే పవిత్రత అనేది ఆయన యొక్క ఏంటి లక్షణాలలో లేదా ఆయన స్వభావాలలో ఆయన ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నట్టుగానే ఉన్నారు. కాబట్టి మనం కూడా మాత్రమే ఆయన శరీరంగా మనం ఎదుర్కోగలం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పవిత్రత అనే విషయాన్ని క్రైస్తవులు ఎక్కువగా మాట్లాడుకుంటారు. అంటే ఇతర వాళ్ళు మాట్లాడుకోరంటే ఇతర వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ క్రైస్తవులు ఎక్కువ మాట్లాడుకుంటారు. ప్రతిసారి కూడా ప్రార్థన దగ్గరికి వెళ్ళినప్పటికీ ఇతర మతస్థులు ప్రభా నేను పాపిని అనే పదాన్ని వాళ్ళు అనకపోయినా కానీ క్రైస్తవులు మాత్రం నేను పాపిని ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అని ఒప్పుకోలేని ప్రార్థన ఇంచుమించు 90% మంది క్రైస్తవుల్లో దానికి మించిన ప్రార్థన కూడా ఉండదు. 90% కూడా క్రైస్తవులు ఏం చేస్తారంటే నేను పాపిని ప్రభా నన్ను క్షమించాలి. ఎందుకు పాపిని అని అంటారు తెలుసా? దేవుని యొక్క పవిత్రత దగ్గర పెరుగుతున్నప్పటికీ మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక, మన యొక్క జీవన విధానం, మన జీవితంలో ఉండే జరిగిన సంఘటనలు, మన నోటి ద్వారా వచ్చిన మాటలు, మన చూపు ద్వారా కలిగిన భావాలు, మన ఆలోచన రూపంగా వచ్చే ఆలోచన దృక్పథాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాయి. ఏం చేస్తుంటాయి? నేరారోపణ చేస్తూ ఉంటాయి. ఎవరైనా నేను కాపాడంటే మీరు కొడతాడు, తిడతాడు, లేకపోతే కనుక నేను గర్దిస్తాడు. అంతగా లేకపోతే కనుక రెండు పక్షంగా మాట్లాడి నువ్వు నాకంటే పవిత్రుతావా అని ఏం చేస్తారా తిడతారు. ఎందుకని తాను అపవిత్రుడు అనే విషయాన్ని లోకంలో ఎవరైనా చెప్తే కనుక దాన్ని ఇష్టపడే జనం కాదు. అవునా కదా? నేను వచ్చి మీకు నువ్వు ఫలానా పాపి అని అంటే కనుక మీరు అనుకుంటారా? ఒక్కరు నీ పొద్దునంతా నీదంతా నీకు వచ్చి నాకు తెలీదా? నువ్వు రవాణాలో అల్లుడుగా తెలుసు, ఎక్కడ ఉండవో తెలుసు అని ఏం చేస్తాను ఏం చేస్తారా ఫైట్ చేయొచ్చు. కానీ దేవుని సన్నిధానాన్ని పెంచినప్పుడు మాత్రం చూడండి ఆయన చేస్తున్నారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దేవుని సన్నిధానం వచ్చి మొక్కలుగా అది పరిశుద్ధమైన స్థలమైనా కానీ, ఇంటి దగ్గర ఉన్న స్థలమైనా కానీ, రోడ్డుమైనా కానీ, ఎక్కడైనా కానీ దేవుణ్ణి నేను ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి నేను ప్రార్థించేటప్పుడు, దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు నా హృదయం ఏమవుతుందంటే నా తలంపులు ఒకదానిపైన ఒకటి నా మీద నన్ను దోషారోపణ చేస్తున్నప్పుడు నేను పాపిని అనే విషయాన్ని నేను గ్రహించుకున్నాను. ఎవరు నేను గర్తించవలసిన అవసరం లేదు, ఎవరు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యము నేనేం చేస్తావు కదంటే నువ్వు పాపివి అనేటట్టు నేను చేస్తాను. ఎందుకని నీ నీతి క్రియలు మంచిగా ఉంటే నీ తలపు నీ మీద మంచి ఆలోచన చేయవా చేస్తా. నీ నడవడిక సరిగ్గా ఉంటే కనుక నీ నడవడిక జీవితం బట్టి దేవుని సన్నిధానంలోకి వచ్చినట్టు ధైర్యంగా సమూహంగా ఉంటావు. నీ నడవడిక, నీ చూపు, నీ యొక్క మాటలు, నీ యొక్క పనితీరు, నీ ఆలోచన, నీ చేసే ప్రతి పనిలో కూడా నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు నువ్వు అపవిత్రుడుగానే కనిపిస్తావు. ఎవరైనా పవిత్రత అంటే పవిత్రత కోసం పాపులాడే వాళ్ళం. హల్లెలూయా. పవిత్రత కోసం సంఘర్షణ చేసేవాళ్ళం. హల్లెలూయా. పవిత్రత కోసం కావాలని తప్పించే వాళ్ళం. హల్లెలూయా. ఎవరు కొట్టినా కొట్టకపోయినా కానీ, ఎవరు తిట్టినా తిట్టకపోయినా కానీ, ఎవరు ఏమన్నా అనకపోయినా కానీ దేవుడి సన్నిధానానికి వచ్చి మనం కూర్చున్నప్పుడు ధారాళమైన కన్నీరు యొక్క ప్రార్థన ఎందుకు వస్తాయి అంటే దేవుని యొక్క పవిత్రత నీలో నాలో ఉంది. ఆ పవిత్రతలో
చేరలేనప్పుడు ఆ పవిత్రత దేవుని దగ్గర నేను వచ్చానే పాపనే అని ఒక సంఘర్షణ నీలో మొదలయ్యి ఏం చేద్దామంటే కన్నీరుతో ప్రార్థన చేయడం అనేది మనకి ఆటోమేటిక్ మన జీవితాల్లో ఏమైపోతుంది అలవాటు ప్రకారం అయిపోతుంది. హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే క్రైస్తవుడు పవిత్రుడు అనేది నేను చెప్పలేదు, కానీ పవిత్రతను పొందడానికి, పవిత్రతను కోరుకోవడానికి, పవిత్రతలో నడవడానికి, పవిత్రత కోసం ప్రయత్నం చేయడానికి పాపులాడే ఒక నిజమైన భక్తుడు అని మాత్రం నేను చెప్పగలను. హల్లెలూయా. నేను చెప్పండి అల్లెన్నా అంటే నువ్వు స్లో చెప్పనా అవ్వదా? హల్లెలూయా. కాబట్టి ఈ పవిత్రత అనేది ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన పవిత్రత ముందు ఏ లోపము కనపడదు. హల్లెలూయా. ఆయన పవిత్రత ముందు మన జీవితం చూస్తే కనుక ఎందుకు పలికి అంటున్నాడు. నేను ఎంతమంది మురుగు కుట్టలామంటే వాడు అంటాడు భక్తులు. ఏమంటాడా? మురుగు కుట్ట అంటే నువ్వు కట్టుకున్నదే మంచి బట్టలు వేసుకోలేదా, మంచి ఇదే బాస్కెట్ డ్రెస్ వేసుకుని వచ్చాడు ఆయన, మంచి ఇస్త్రీ చేసుకుని తయారు చేసుకుని ఇప్పుడు నువ్వు పడ్డావు అంటే ఏమంటాడు? చూడు నేను అంటారా ఏం చేశాను, మేము పెట్టామా అన్ని పెట్టాను ఎంత ముట్టుకుంటానంటే హృదయం. హల్లెలూయా. హల్లెలూయా. మనం వేసుకునే బట్టల గురించి మనం ముట్టుకుంటూ అంటుంటలేదు, కానీ నా జీవన విధానం ఎలా ఉందంటాడా? గురువు గుద్దలుగా ఉందంటున్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే పవిత్రత దగ్గరికి వచ్చినప్పుడు, ఏ వ్యక్తి అయితే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఏ వ్యక్తి అయితే ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, ఏ వ్యక్తి అయితే పవిత్ర ఆత్మకు తన జీవితాన్ని అర్పించుకున్న వ్యక్తికి మాత్రమే ఈ విధమైన పాపులాట ఉన్నది. హల్లెలూయా. అలా కాకుండా ఏదో వచ్చానులే, ఏదో విన్నానులే, దేవుడు పరిశుద్ధులే, నేను పాపులే అనుకుని నామకార్థమైన ప్రార్థన, అలవాట్ల యొక్క ప్రార్థన, లేకపోతే ప్రతిరోజు జరిగే ప్రార్థన నువ్వు చేసే అలవాటు ఉంటే కనుక సహోదరు నువ్వు మోసపోతున్నావు గుర్తుంచుకోవాలి. అదేనా? కొంతమంది ప్రార్థన ఉంటుంది, ముందు వెనకాల కూడా ఒకే ప్రార్థన ఉంటుంది. ఎన్నిసార్లు 100 సార్లు ప్రార్థన చేయండి, వాళ్ళ స్టార్టింగ్ ప్రార్థన ఎలా ఉండాలంటే ఒకటి, ఎండింగ్ ప్రార్థన ఉంటుంది ఒకటి. అంటే నేను 10 సంవత్సరాల క్రితం ఒక ముసలమ్మ ప్రార్థన చేసే ప్రార్థన ఎవరు చేశారు ఈ ప్రార్థన అంటే కనుక ముందు వెనకాల 2 వాక్యాలు ప్రార్థన ముగించి పలానా వ్యక్తి ప్రార్థన చేసిన చెప్పారు. హల్లెలూయా. అవునా కదా? ఎందుకని అలవాటు ప్రార్థన అది. ఏ ప్రార్థన అదే? ఏ ప్రార్థన చెప్పు, ఏమొచ్చిందా? అలవాటు ప్రార్థన. చెప్పు, ఏ ప్రార్థన? అలవాటు ప్రార్థన. అలవాటు ప్రార్థన అంటే ఏంటి? ఈ అలవాటు ప్రార్థనలు ఏంటంటే మనసు కదిలింపు ఉండదు. ఏమన్నా మనసు కదిలింపు ఉండదు. అర్థమైందా? నోరు ఎక్కడ చదువుతున్నాడు 1 2 పూజ 4 ఇంగ్లీష్ లో 1 2 2 4 3 4 అని చదువుకున్నాడు కదా. కటాఫ్ పట్టం పట్టమా చిన్నప్పుడు పట్టం పట్టమా కంటస్ పట్టం కదా. ఎక్కడ కంటస్ పడతాం, 14 కంటస్ పడతాం. అదేనా? అన్నింటిలో నీచులు వచ్చి ఏకమైతే 10 హల్లెలూయా. 7 8 6 స్టార్ట్ అయిపోతాం. ఎక్కడ చేస్తుంటే 6 నుంచి 6 ఎకరం నుంచి 9 ఎకరం చెప్పాలంటే మనకే అటు కనుక్కుంటా అంటే కన్ఫ్యూజ్ అన్నమాట. కాదు అదే ఎక్కడ బాగా వచ్చినప్పుడు ఏం చేస్తారు? గణగణ కంఠాపదంగా చెప్తారు. కొన్ని ప్రార్థనలు కంఠాపదంగా గణగణ ఆడుకోమంటాడు. అయ్యి బాబోయ్ ఇవి ప్రార్థన చేసిందంటే ఎంత ప్రార్థన ప్రభావం ప్రభావం నుంచి ఆత్మదికి వచ్చేయనట. కానీ దాంట్లో ఏం లేదు, కదిలింపు లేదు. ఈ రోజు ప్రార్థనలు ఉన్నాయి, నిన్న ప్రార్థనలు ఉన్నాయి, మొన్నటి ప్రార్థనలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత వచ్చే ప్రార్థన కూడా అలా ఉంది. అంటే ఇదే ప్రార్థన ఇది అలవాటు ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? అలవాటు ప్రార్థన. ఒక అలవాటు ప్రార్థనలో నీ జీవితం పెడుతున్నావు, ఆ ప్రార్థన యొక్క ప్రభావం నీలో పడలేదు. మనసు తిరిగినప్పుడు అమ్మా ఏం తిరిగినప్పుడు? మనసు తిరిగినప్పుడు పరిశుద్ధాత్మ గర్తింపు నీలో బలవంతంగా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వాక్యము ఒక పదాలు నిన్ను సూదులాగా ఒక్కో వాక్యాన్ని హృదయాల్లో తాకుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏమవుతున్నప్పుడు హృదయం కదిలిపోతాడు. హృదయం కదిలిపోతున్నప్పుడు నీ భర్త కొట్టినప్పుడు నువ్వు ఏడ్చే ఏడు రాదు.
అప్పుడు కొడతడము తప్పించుకోవడానికి ఎడుతావు. ఇప్పుడేంటి కొట్టమని ఎడుతావు, అమ్మ ఆపుకోవడానికి ఎడుతావు. ఎందుకని? హృదయం కదిలిపోయింది. హృదయం కదిలిపోతున్నప్పుడు వచ్చే వేదన ఏడుపు ఏంటంటే పవిత్రత వైపు అది మనల్ని నెట్టుతూ ఉంటుంది. హల్లెలూయా, చెప్పమ్మా, హల్లెలూయా. ఏమన్నా హృదయం కదిలిపోయి వచ్చే వేదన ప్రార్థనలో మనం ఏమంటే పవిత్రత వైపు మనం ఏమన్నా అడుగు వేస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి పవిత్రత అని వచ్చినప్పటికీ దేవుని యొక్క పవిత్రత కలిగి ఉండడానికి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దీన్ని జాగ్రత్తగా వెంబడిస్తూ ఉంటారు. హల్లెలూయా. పవిత్రీకరణ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే దీన్ని సెట్ అపార్ట్ అంటే ఇది సెట్ అపార్ట్. అలాగన అంటే ఎందుకు అలాగన? ఎందుకు తన ఎందుకు వేరేగా జీవించాలి? ఎందుకు వేరేగా జీవించాలంటే నేను ఈ లోకంలో ఉన్న వ్యక్తుల్లాగా జీవించకూడదు. అది హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి నిన్ను సంరక్షించాడు? ఎక్కడి నుంచి రక్షించాడు? ఎక్కడి నుంచి నీ పాపాలు క్షమించాడు? ఈ లోకం నుంచి నిన్ను రక్షించాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో జీవిస్తున్నప్పుడు, ఈ లోక మాలిన్యతలో జీవిస్తున్నప్పుడు, ఈ లోక పాపంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు తాను పంపబడ్డాడు. ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి పంపబడి ఆయన రక్తాన్ని మన కోసం చిందించి ఆయన రక్తం ద్వారా మన పాపాలు క్షమించి ఏమన్నాడంటే నీవు ఈ లోకంలో ఉన్నట్టుగా ఈ లోకంలో జీవించిన విధానంగా నువ్వు జీవించకూడదు. ఇప్పుడు నేను కొనుక్కున్నాను. ఇప్పుడు నేను కొనుక్కున్నాను. ఇప్పుడు నువ్వు మూల్యం చేత వెలకెట్టలేని రక్తం చేత నువ్వు కొనబడ్డావు. నువ్వు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? ఇప్పుడు ఎవరి సొత్తు నువ్వు? చెప్ప ఎవరి సొత్తు నువ్వు? చెప్పు ఎవరి సొత్తు? చెప్పండి. దేవుని సొత్తు అను. దేవుని సొత్తు అను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. అంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు. నువ్వు సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తు? దేవుని చేత, దేవుని రక్తం చేత, అమూల్యమైన రక్తం చేత నువ్వు కొనబడిన వాడు. హల్లెలూయా. కొనబడిన వ్యక్తి ఇది నా వస్తువు అన్న తర్వాత ఎక్కడ పట్టా కుదరదా? ముక్కులో కొనాలి. బంగారా బంగారం ఎక్కడ పడతా కుదరదా? కుదరదా? ఎందుకని? ఇది అన్ని వస్తువులు బట్టి వస్తువులు కాదు. ఇది అదేనా? ఈ వస్తువుకి విలువ ఉంది. ఈ వస్తువుకి విలువ ఉంది. అదేనా? ఈ వస్తువుకి అమ్మితే మార్కెట్ నుంచి డబ్బు వస్తుంది. అది నేను కష్టార్జితం చేత కొనుక్కున్నాను. కాబట్టి నేను ఏం చేయాలని చాలా దూరం పెట్టుకోవాలి. అలాగా ఎవరైనా నేను కొనుక్కుంటే కనుక, ఏ వ్యక్తి అయినా నేను కొనబడితే కనుక నువ్వు సొత్తు కాదు. నువ్వు ఎవరి సొత్తు? ఇప్పుడు దేవుడి సొత్తు. కాబట్టి దేవుని యొక్క సొత్తువు దేవుని ఇష్టానుసారంగా నిర్మించాలి తప్ప నీ ఇష్టం అనేది నెరవేర్చకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అని ఏమంటాడు? నేను 20 సంవత్సరాలు వస్తాను. ఎక్కడికే? సంఘానికి. మరి భాస్కర్ ఏదైనా నీ మార్పు అంటే మార్పు లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పడి అంటే? 20 సంవత్సరాలు సార్, 10 సంవత్సరాలు సార్, 15 సంవత్సరాలు సార్. సార్ మీరు ఫోటో మీద వచ్చినప్పుడు నేను చూసాను సార్. ఎక్కడికి వచ్చినప్పుడు చూసుకోవడం అంటే కండ్లా వచ్చినాయి. కండ్లా పోలీస్ ఫోటో మీద వచ్చినప్పుడు చూసాను సార్. మీరు రాత్రి అంతా ఇక్కడ రాత్రి పెట్టినప్పుడు తెలుస్తా. ఎవరి గురించి చెప్తారు? మాస్టర్ గారి గురించి. ఆయన గురించి చెప్పమంటే, ఆయన వ్యక్తి గురించి చెప్పుకుంటే చాలా ఇష్టం ఉంటుంది. ఆయన ఏమంటే నీ బ్రతుకులో ఏమొచ్చింది? నీ బ్రతుకులో మార్పు ఏది? నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడు కదా. పవిత్రత కోసం నువ్వు ప్రత్యేకింపబడిన వాడు కదా. నువ్వు దేవుడి కోసం, దేవుడి సొత్తు కదా. మరి ఆ విధంగా జీవిస్తున్నావా లేదు ఏ విధంగా జీవిస్తున్నావు అంటే కనుక సార్ ట్రై చేశాను సార్. ఏ సంవత్సరం? 3 సంవత్సరం ట్రై చేశాను సార్. ఈ సంవత్సరం మళ్ళీ అంత ఎందుకు సార్? మా భాష గారు ఆరోగ్యం రావాలి కదా సార్. మా ఆదివారం కూర్చున్నారు సార్. నిజమే, మా భాష గారు ఆరోగ్యం రాకపోతే ఆదివారం కూర్చున్నారు నాకు. ఇంటికన్నా గుర్తు వస్తాయి. నిజం సార్. ఆయన వచ్చే ముందు నేను ఫోన్ చేస్తాను. మాకు అప్పుడు కలిగింది కళ్ళలో రథం ఉన్నట్టు ఆయన చదువుకుంటాడంటే మేము ఎక్కడన్నా తయారవుతూ ఉంటాడు. నిజమండి.
మీ గురించి కదా సార్ మీ గురించి చెప్తున్నాను. మరి ఇంత ఏంటంటే పిల్లేని కలిసినేమో పిల్లేని కలిసి మీ సంఘాలు పడుతున్నాం సార్. అలాగా పిల్లలు పుట్టినప్పుడు కూడా మీ సంఘాలు పడుతున్నాం సార్. అలాగా ఎంతమంది పిల్లలు పెడితే ఇస్తా సార్ దేవుడు కుటుంబం పెట్టి. అలాగా మరి ఏది మీ ఆత్మవిశ్వాసం మీరు ఫోన్ చేయడం ఉండాలని మాకు తెలియదు సార్. ఏంటి ఏంటి మీరు ఫోన్ చేసినప్పుడు మీరు వస్తారనేది మాకేం తెలుసు. విలువ పట్ల కొనబడిన నువ్వు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత కనబడిన నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క పవిత్రతకు, దేవుని యొక్క సహవాసానికి, దేవునితో మమేకమవడానికి నీకు గుర్తులేకపోతే కనుక ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు ప్రత్యేకింపబడినా కానీ నీ ప్రత్యేకతలో ఒక గుర్తింపు, ఒక మార్పు లేకపోతే కనుక దేవుడు అది హర్షించినట్టుగా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఫోన్ చేయాలి మనం అంతే కదా. మళ్ళీ ప్రత్యేకింపబడిన వాడు ఎవరి కోసం ప్రత్యేకంగా జీవించాలంటే నీ కోసం రక్తం చిందించిన దేవుడి కోసం ప్రత్యేకింపబడి జీవించాలి. హల్లెలూయా. నేను వచ్చి నడిపించేవాడిని, వెళ్ళిపోయాడు. తర్వాత గోలు వచ్చారు, వెళ్ళిపోయాడు. తర్వాత ఆనందం ఎంత కాలం మేము ఉంటామో, ఎంత కాలం మీతో మేము వాక్యం పంచుకుంటామో తెలియదు. కానీ మీకోసం రక్తం చిందించిన యేసయ్య మాత్రం సజీవుడు. హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నీతో ఉంటున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నీకు సహాయం చేసేవాడు ఎన్నడు పుడకడు. అలాంటి దేవుణ్ణి నీకోసం నేను కొనుక్కుని, నీకోసం మూల్యం చెల్లించి, నిన్ను పవిత్రపరిచి, నీకోసం త్యాగం చేసి, నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కుమార్తెవు, నా కుమారుడు, నీకు ఈ లోకంతో మమేకమవడానికి, లోకంతో కలిసి ఉండడానికి కాదు, నిన్ను సెపరేట్ చేసి, నిన్ను వేరుపరిచి క్రైస్తవుడు అని ఒక బిరుదిచ్చి, నా కుమారుడు అని నీకు ఒక పేరు పెట్టి అపార్థమని పిలిస్తే కనుక ఏ సమయంలో కానీ, ఏ క్షణమైనప్పుడు కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీ కోసం మొరను విని, నీకు ఆలకించడానికి, మొరను ఆలకించడానికి, నీకు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధమవుతున్న నన్ను, నా కోసం నువ్వు ఏ విధమైన ఏర్పాటు జీవితాన్ని జీవిస్తున్నావు. నిరసనలో డబ్బులు అయిపోయింది. కాబట్టి పవిత్రతను కోరుకునే దేవుడు పవిత్రత కోసమే ఆయన. ఒకవేళ నీ దగ్గర పవిత్రత లేదా చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. ఆయన శరీరాన్ని ఒక్కసారే అర్పించాడు. ఏ విధంగా? ఒకప్పుడు మేకల రక్తం యొక్క, గొర్రెల రక్తం యొక్క, లేకపోతే పావుల రక్తం యొక్క, లేకపోతే పశువుల రక్తం యొక్క బలి అర్పించి, ఆ బలి అర్పించిన తర్వాత వచ్చిన యొక్క అర్పణను వేదిక మీద దాన్ని దహనబలి చేసి, ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని పవిత్రమైన స్థలంలోకి తీసుకెళ్లి, ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి తిరిగి తీసుకొచ్చిన తర్వాత మన మీద ప్రోక్షించబడేటప్పుడు మన పాప
దేవుడు ఒక జంతువు రక్తం పెట్టి నేను పవిత్రపరచలేదు. నూతన నిబంధన క్రైస్తవులకి ఉన్న గొప్ప బాధ్యత ఏంటంటే ఆయనే శరీరధారి, ఆయనే శరీరధారి. ఒక్కసారే మన పాపాలన్నీ నిమిత్తము ఆయన ఏం చేశాడైనా అర్పింపబడి పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించుకుని నేను పాపని ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగు, నీవు రక్తం చేత నన్ను కడిగితే నా పాపాలు పోతాయి అని ఏ రోజైతే నువ్వు మారు మనసు పొందావో, ఏ రోజైతే పశ్చాత్తాపం పొందావో, ఏ రోజైతే నీ పాపాల కోసం ఏడ్చావో, ఆ ఏడ్చిన రోజును దేవుడు ఏం చేశాడంటే నీకు పాప క్షమాపణ అనుగ్రహించి నీకు పవిత్రపరచాడు. నేను ఎందుకు పవిత్రపరచాడు? ఈ లోకంలో ఉన్న ప్రతి వాళ్ళతో కలిసిపోయి అదే అపవిత్రతను నేర్చుకోవాలనా? వదిలిపెట్టేసిన ఆ అపవిత్రతను మరి కొంచెం పంపుకోవాలనా? ఏదైతే విసర్జించుకున్నావో, ఏదైతే పాపిని అని అనుకున్నావో, ఇదే పాపిని అని కన్నీరు విడిచిన ఆ స్థితిని గుర్తు చేసుకోకుండా మళ్ళీ అదే బురదలోనికి, మళ్ళీ అదే స్థితిలోనికి వెళ్ళిపోవడం అనేది ఎంత బాధాకరం. అందరూ అంటారు కదా, ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ప్రతి వారికి ఉదాహరణ చెప్తారు. రెండు జంతువులు ఏం లేదా ప్రయాణమేమి అంట. ఎక్కడికే కంగా నుంచి గాంధీదాం రెండు అయినాయి అంట. రెండు జంతువులు వెళ్తారు నట్టి దగ్గర దాటినప్పుడు రెండు కూడా నట్టిలో పట్టుకున్నాయి. ఏంటి రెండు జంతువులు? ఒక పంది, ఒక గొర్రె. ఎక్కడ మొదలైంది? కంగా నుంచి మొదలైంది. ఎక్కడ మొదలైందా? ఎక్కడికి వెళ్తున్నాయి? కంగా నుంచి మొదలైంది. ఎక్కడికి వెళ్తున్నాయి కదా? నువ్వు వెళ్ళలేదు కదా, అందులో హల్లెలూయా. ఎక్కడికి మొదలైంది? గాంధీధాం నుంచి కంగా నుంచి గాంధీధాం. చూడు అందులో మొదలే హల్లెలూయా. అయితే ఈ ఖండా నుంచి గాంధీధాం రెండు జంతువులు ఏమైంది? ఒక జంతువులు రెండు జంతువులు ఎక్కడ పొరలో పక్కనే పోతా మూడంటే పోతా. అందులో ఖండా నుంచి గాంధీధాం ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఎక్కడ పడితే అక్కడ పోతుంది. మొత్తం దగ్గర పోతా. అవుతే ఈ రెండింటిలో రెండు జంతువులు, ఒకటి పండు, ఒకటి ఈ రెండు పాపంలో పాపంలోనే గురువులో పడ్డాయి. పంది ఏమనుకుంటే రాసుకుంటుంది, పూసుకుంటుంది. ఏం దేశంగా రాసుకుంటుందా పూసుకుంటుంది. రాసుకుంటా పూసుకుంటాం, రాసుకుంటా పూసుకుంటాం. ఈ రాసుకుంటా పూసుకుంటా అంటే ఏంటి తెలుసా? రాసుకుంటా పూసుకుంటా అంటే ఏం పర్లేదు, అనుగలతో వాడకు వస్తారు. మొత్తం ఎవరు అనుగలస్తే వారానికి ఒకసారి వస్తారు. అడిగితే ఎంత అమ్మ ప్రార్థన చేసుకుంటామంటే అన్న పర్లేదు, ఏదో అర్థం అది అన్న ఏంటి నాకు అర్థం ఏదో అర్థం చేసుకున్నా నాకు స్థితి నాకు ఉంది. నీ స్థితి నువ్వు అర్థం చేసుకున్న మాత్రం నేను చేయలేదు. అది ఏంటంటే ప్రార్థన అంటే మళ్ళీ ఇలా మళ్ళీ సినిమాలో వస్తాం. అప్పుడు ఏంటంటే ఆ ప్రార్థన చేసుకుంటారు. ఆయన ఒకటి చేయకుండా మరి విశ్వాసం వస్తుందా రాదు బాధ అమ్మ ప్రార్థన చేసుకుంటాను. అలాగే వారానికోసారి మన భాష కదంటే 3-4 నెలలుగా మొదలైపోయి ఏమవుతుందంటే 3 సార్లు 20 సార్లు తింటారైనా ఇంకో సాధించుకోలేదు. తప్పించుకోలేకపోయాం. ఎప్పుడైనా ముందు బయటపడుతుంది. మా సీనియర్ విశ్వాసమే చూడగా అయిపోయింది దానికి. ఇంకా నాన్న జూనియర్ చూస్తారా అనగలరా కాబట్టి రాసుకోవడం కూసుకోవడం అర్థమా? నిజంగా బుర్రలో పడిపోతామంటే మనం బుర్రలో పడతామా? తెలుగు చేద్దాం పాపం చేద్దామా? రాసుకోవడం పూసుకోవడం అంటే తెలిసింది చేయమా? ఎవరికి తెలియకుండా చేద్దాం. తెలిపితే మనం అయిపోదా? కాబట్టి దానికి కావలసిన రాసుకోవడం పూసుకోవడం అంటే పంది రాసుకోలేదు. మనం మన జీవితాన్ని అప్లై చేసుకుంటాం. ఏంటి ఎలాగా రాసుకోవడం పూసుకోవడం అంటే ఏంటి? కనపడినట్టు కనపడితే కనపడకుండా అర్థమైందా? ఈ విధమైన అంటే ఏంటి? పబ్లిక్ కాదు, కొన్ని ఆలోచనలు, ఆ ఆలోచన కూడా పాపమే.
విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, అవి మానేసాం అని వెళ్ళిపోయి ఇప్పుడు సీక్రెట్. చూడద్దన్నదే చూడటం, మాట్లాడదన్నదే మాట్లాడటం, ఆలోచించవలసినదే ఆలోచించడం. బైబిల్కి వ్యతిరేకంగా ఏ పాపం చేసినా అది పాపమే. కాబట్టి ఈ జంతువు ఏం చేస్తుందంటే రాసుకుంటారే కూర్చుంటారు, రాసుకుంటారే కూర్చుంటారు. ఈ జీవనం వచ్చి దాని ఇంటికి వెళ్ళి శుభ్రం చేసేంత వరకు అది ఎక్కడ ఉంటదే అంటే మళ్ళీ పాస్టర్ గారు రామేశ్వర వచ్చి వస్తున్నాం రాదంటే ఈ వాళ్ళు బాధపడాలి రావాలి, కూర్చున్న రాష్ట్రం సరిపోతే ఈ వారం కూడా ఒక గంటగా అంతే కదా, 9 నుంచి 10:30 గంట. ఈ వారం అయితే ఆయన దగ్గర ప్రజెంట్ చేసుకుంటే ఇక్కడి నుంచి అక్కడికైనా రిపోర్ట్ మంచిది వెళ్తుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడ రిపోర్ట్ అంటే ఎందుకుంటూ ఎవరు వచ్చారు వస్తువులు అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారు పరంగా ఆయన ఎక్కువ ఏం ఎక్కువ అదే ఎవరు ఫోన్ చేయాలి, ఆనంద్ గారు ఫోన్ చేయాలి, ఆనంద్ అదే. ఈ విధమైన జీవన విధానం ఉంటే కనుక మనకి మన జీవన విధానం ఎంత అది కుదరదు సార్. దానికి ఎవరు ఏం చెప్పకపోతాం, పాపంలో పట్టాలను ఉంటే కనుక ఇంటికి కన్నీరుతో ప్రార్థన చేస్తారు. కొడుకున్న స్వభావం ఏంటంటే దానికి మూడు కట్టుకుంటే వెంటనే కంపరం ఎత్తిపోతాయి. కంపరం ఎత్తిపోతే విరిపేసుకుని ఎక్కడ నీరుందా, ఎక్కడ నీరు శుభ్రపడాలా అని అక్కడికి వెళ్ళిపోతుంది. నీరంటే వాక్యం దగ్గరికి వెళ్ళిపోతుంది. వాక్యం చదువుకుంటుంది, పవిత్రత అంటకుండా కళంకం అంటుకోకుండా దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ కళంకం వచ్చిందంటే కళంకం అంటుకుపోయిన మొదలు మాత్రం ఎక్కడ వచ్చేది దేవుని సన్నిధికి వచ్చేది పర్సనల్ గదిలోకి వెళ్ళిపోతాయి. ఏడుతూ ఉంటుంది, ప్రభావ నేను తెలియజేశాను తండ్రి, కూతురు ఏం చేశాను ప్రభావ, నైనా నా ఆలోచన రాకపోతుంది అని ప్రార్థన చేస్తారు. కనీసం భర్త కూడా తెలియదు, పిల్లలు కూడా తెలియదు, భార్యకి తెలియదు, పిల్లలకు తెలియదు, కుమ్ములు పోతూ ప్రార్థన చేస్తుంటాడు. ఎవరి స్వభావం ఇది? గొర్రెపిల్ల యొక్క స్వభావం. కాబట్టి మన జీవన విధానంలో మనల్ని సెపరేట్ చేసి మనల్ని ప్రత్యేకపరిచిన దేవునికి ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా. ఇంకో విషయం ఏంటంటే చూడండి, 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయం అటు ఇంగ్లీష్ వచ్చాయి, బట్టర్ ఇంగ్లీష్ అక్కడ వచ్చారు, బట్టర్ ఇంగ్లీష్ వచ్చారు, మామూలు ఇంగ్లీష్ వచ్చా, పుస్తకం మామూలు ఇంగ్లీష్. 4వ అధ్యాయము అదే బట్టర్ ఇంగ్లీష్ అంటే అదే, బట్టర్ ఇంగ్లీష్ అంటే అదే. బైబిల్ చదివినాక బైబిల్లోకి వాక్యం చేయలేదన్నమాట. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉంటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె. దేవుని ఎరగని మీలో ప్రతివాడును. ఎవరు మీలో? ఎవరు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ప్రత్యేకింపబడేవారు వాళ్ళని చూసంటారు. మీలో మనలో అని అర్థం. అదేనా? మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె, దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషులు ఎందు కాక, కామాభిలాషులు ఎందు కాక. కామాభిలాషులు అంటే ఆలోచనలో కానీ, దుఃఖంలో కానీ, పనులు కాదు, ఆలోచనలో కోరికల విషయంలో పరిశుద్ధ యందును. అభిలాష అంటే తెలుసా? అభిలాష అంటే ఎలా అంటే మనస వాంఛ కర్మ అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ వెళ్తూ వెళ్ళి ఎలాగైనా విద్యను పొందుకోవాలి అనే ఆశ, దృఢమైన ఆశ. అదేనా అభిలాషలో చూడండి. పరిశుద్ధత యందును ఘనత యందును
తన తన ఘటమును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెను. చూడండి ఏమన్నా, పరిశుద్ధత యందును ఘనత యందును. ఎప్పుడైతే పరిశుద్ధత వచ్చిందో ఆటోమేటిక్ గా నీకు ఘనత వచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చేయగలిగింది? దేవుడు చేయగలత. ఎవరు చేయగలిగింది? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, శబాష్ కుమారుడా, నువ్వు పాపంలో పట్టుకోకుండా నీతిగా నిజాయితీగా చెప్తున్నా, అంతకంటే నన్ను కోరుకునేదే కానీ మనసులో నీలే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఒక ఘనత. హల్లెలూయా. మనం ఇచ్చిన దాని గురించి పరిగెత్తదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా, మనలో ముద్రింపబడ్డాడు కదా, మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా, మనతో మాట్లాడుతుంది మనం నడిపిస్తూ ఉంటాడు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే నీ ఘటాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు. శబాష్ అంటాడు. ఘటం అంటే ఏంటి? శరీరం. ఘటం అంటే ఏంటి? శరీరం. ఘటం అని చెప్పి గరిటి తీసుకొచ్చారు కదా, గరిటి 4 సార్లు 5 సార్లు తోమేసి నా ఘటాన్ని పరిశుద్ధ పరుచుకోమంటాడు. గరిటి తీసుకొచ్చేసి తాగైతే ఏంటన్నమాట ఘటాన్ని చెప్పారు భాష కాదు, ఘటాన్ని తీసుకొని గరిటి కదా, ఘటం అంటే గరిటి కాదు. అర్థమైందా? నా శుభ్రంగా నీతో తోమేసి తగిలితారు కానీ ఘటము అంటే నీ శరీరం. అలాగే నీ శరీరంలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి క్రియ పరిశుద్ధత యందు ఘనత యందు. హల్లెలూయా. ఎట్లు కాపాడుకునే వాళ్ళను ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? నేను పాపం చేత కడతాను బాగుంటుంది, దేవుని ఆత్మ ఏమైనా లాగేయాలంట. ఏమంటారా? లాగేయలేదు. ఎక్కడ పాపం చేత కడుతుంటాడా ఈయన ఏం చేయాలి? దేవుని ఆత్మ లాగేయాలంట. ఆదామే లాగదు, నేను లాగదా? ఆదాం లాగడా? దేవుడు నువ్వు పుణ్యతిన్నా లాగడా? ముగ్గురు ఇద్దరైతే ఉన్నారు భూలోకంలో, ఆ ఇద్దరు కాపాడదాకా నువ్వు వెళ్ళలేదు. నువ్వు పాపం చేయగలిగితే, నువ్వు పాపానికి పరిగెత్తుంటే నీ కాళ్ళు, నీ చేతులు, నీ మనసు, నీ తలంపులన్నీ దేవుడు లాగేదా? మనమే కాపాడుకోవాలి. హల్లెలూయా. కాపాడుకోవాలా? నేను విశిష్టమైన మనిషిని, నేను పరిశుద్ధమైన మనిషిని, విలువబట్టి కొనబడిన వాడిని. నా దేవుడు యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధత ఏంటనే కోరదగిన దేవుడు. కాబట్టి నీ ఘటాన్ని, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలా అనేది నువ్వు చేయవలసిన పరిశ్రమ తప్ప దేవుడు చేయవలసిన పరిశ్రమ. హల్లెలూయా. ఎట్లు కాపాడుకోవాలనో దేవుని చిత్తం. ఎరిగి ఉండాలంటే బయట చదవాలి కదా, మరి ఎరిగి ఉండాలంటే బయట చదవాలి కదా. చదవం కదా, మన చదువులేదు అంట కదా, మన చదువు రాలేదు. చదువుకుని వచ్చిన కదా చదివించుకుంటారా? పొద్దునే వేసి మనకి ఏం కావాలంటే వాట్సాప్ కావాలంటే, న్యూస్ కావాలంటే, ఫేస్బుక్ కావాలంటే, ఈ కావాలంటే, అంతే తప్ప అనగా వాకింగ్ కావాలా? వాకింగ్ కావాలా? వాకింగ్ కావాలా? కావాలా? ఆడవాళ్ళు వాకింగ్ చెప్తారు, మన ఇంట్లో చెప్తారంటే అందరు పేరు చెప్తారు. అంటే ఆదివారం పైన చూస్తున్నారంటే ఆదివారం వాకి అట్లా చెప్తారు, అట్లా చెప్తారు, ఇంకా చెప్తారంటే. కాబట్టి మనం ఇక్కడ ఎలా కాపాడుకోవడం ఉండాలి. రెండోది ఏమంటాడు అక్కడ, ఎరిగి ఉండాలి. ఎరిగి లేకుండా ఏది పాపము, ఏది వాక్యము, దేవుడి మాట ఏం చెప్తుంది, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడో, ప్రతి క్షణం ఏం కోరుకుంటున్నాడో, ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో అని ఎరిగి ఉండాలనుకుంటే ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదువుకోవాలి. భాష కుటుంబ ఆరాధన ఉందా, కుటుంబ ప్రార్థన ఉందా, కుటుంబ ప్రాంతంలో దేవుని వాక్యం చదువుకుంటున్నాడా అని అనడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి అదొక మాధ్యమం. హల్లెలూయా. అలా ఉండి తీరకపోతే కనుక మనం ఎలా కాపాడుకోవడం మనకు తెలియదు. కాబట్టి వాక్యం పఠనం చేస్తూ ఉండాలి. ఎంత వయసు వచ్చేది ఇంకా ఏం చదువుతా ఉంటాం అమ్మా, దగ్గరికి వెళ్ళిపోతున్నది ఉంది. ఎక్కడికే దేవునికి దగ్గర అవుతున్నాను అనుకున్న టైంకి అదైనా వచ్చేస్తే రొంగేయకుండా రొంగేయకపోతే తెలంగాణ రొంగేస్తే తెలంగాణ తాగాలి. అదైనా ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ఏం చేయాలా? అబ్బో ఇంకా గట్టిగా చదవాలని కూర్చోరాలి. అంతేకాని కలర్ వేసి కొడుతుంటాయి, కలర్ వేసాను కొడుతుంటాయి, పర్లేదు కొన్ని రోజులు కంటే చేస్తున్నాము.
అప్పుడప్పుడు ఎంత మారేది, అప్పుడప్పుడు ఎంత మారేది. ఎందుకంటే నేను మొదలు అవుతుందని తెలిసి ఉంటుంది. ఎవరు చూడడానికి ఏముంటుంది? హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్న కొద్ది మనం ఏం చెప్పగలంటే పవిత్రత కోసం కాపాడుకోవడం, మనసు ఘటాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ఉద్దేశాన్ని ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి, ఆయన ఎలా పరిశుద్ధత కోరుకుంటున్నాడు, ఏ పరిశుద్ధత కోరుకుంటున్నాడు, ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు, పరిస్థితులు నాకు అనుకూలంగా లేనప్పుడు ఏ విధంగా భక్తులు అనుకూలం లేని పరిస్థితుల్లో విజయవంతమైన జీవితం గడిపారు. ప్రతి దానికి యవనస్తులకు కావాల్సిన పాఠం యవనస్తులకు దొరుకుతుంది. వృద్ధాప్యంలో ఉన్న వారికి వృద్ధాప్యంలో దొరుకుతుంది, నడి వయసులో ఉన్న వారికి నడి వయసులో దొరుకుతుంది, బాలులకు కావాల్సిన బాలులకు ఉపదేశం దొరుకుతుంది. ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క వాక్యము నీకు సరిపడినట్టుగానే దేవుని వాక్యము రాసి ఉంచాడు. హల్లెలూయా. ఇది చాలా దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చదువుకోకుండా మన ఘటాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మనకే తెలియదు. కాబట్టి నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దాన్ని నువ్వు తెలిసి ఉండాలి. కాబట్టి ప్రతిరోజు నీకు చదువు రాదు, పర్లేదు, చదువుకునే అమ్మాయి ఉన్నారు కదా, చదువుకునే అబ్బాయి ఉన్నారు కదా, చదువుకునే భార్య ఉంది కదా, ఏమైనా పొద్దున వేసి ఒక అధ్యాయం చదువు, నేను వెళ్ళిపోవాలి, ఒక అధ్యాయం చదువు, టీ కోసం పని పట్టుకో, ఇడ్లీ కోసం పని పట్టుకో, నాస్తా కోసం పని పట్టుకో, దాని గురించి ఒక అధ్యాయం చదువు నేను వెళ్ళిపోతాను. ఏం చదువు? ఒక అధ్యాయం చదువు, ఒక అధ్యాయం చదువు నేను వెళ్తాను అని ఎవరో చదువు రానుల్లో దానికోసం అవుతున్నారు. చదువు వచ్చిన వాళ్ళు విద్యార్థి వాక్యాన్ని చదివి ఆయన ఉద్దేశాన్ని మనం తెలుసుకో. తర్వాత ఏమన్నాడు? ఏమిటంటే దేవుని చెప్తాం, ఆయన చెప్తాం. తర్వాత ఏమన్నాడు? ఈ విషయం అందినాడు అతిక్రమించి తన సహోదరుడికి మోసం చేయకుండా ఉండగలదు కనుక మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యించిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. హల్లెలూయా. ఎన్ని విషయంలో నువ్వు బైబిల్ చదవకపోతే ప్రతిదండన చేసేవాడు. పై చెప్పిన ప్రతి విషయాలన్నింటిలోనూ ప్రతిదండన అంటే ఏంటి? శిక్ష. అమ్మా ప్రతిదండన అంటే ఏంటి? శిక్ష. వయసు చూడండి అక్కడ. అమ్మా వయసు చూడమ్మా, పెద్దదాని కదా వదిలేయడమో, చిన్నోడన్నా వదిలేయడమ్మా, ఎవరికైనా కానీ ఇదే చెప్పారు. ప్రతిదాన్ని చెప్పాడు. నువ్వు వయసులో ఉన్నావు, ముసల్దానం అయిపోతున్నావు, కన్ను లేదు, దంతాలు ఉన్నావు, ఊరుకొని నడతాను కూడా, కాలు చేతులు ఆకలేదు అన్నప్పుడు కూడా మంచం మీద నడిపారు. మంచి రక్తం ఉంది, మంచి బుద్ధి ఉంది, మంచి జ్ఞానం ఉంది అనుకుంటే నిన్ను అక్కడ పెడతారు. ఎన్ని విషయాలలో ప్రతిదండన చేయవాడు ఎవరినే? తన పిల్లల్నే విలువ కొట్టబడిన ప్రత్యేకింపబడి విలువ పెట్టి కొనబడి నిన్నే క్రమశిక్షణ చేయడానికి దేవుడు వెనకాడు. ఇక్కడ ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? ప్రతిదండన చేయడానికి చేయవాడు. పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచడు. కానీ ఎందుకు ఎంత ప్రతిదండన? ఎందుకు నేను శిక్షించాలనుకుంటున్నాడు? నేను కొట్టి ఆయన సంతోషించుకున్నావు కదా. నేను ప్రేమించి పరలోక రాజ్యంలో ఆయన స్థానం వదులుకుని నీ కోసం ఆ పాపులైన ఆ పరిచయులు, ఆ సద్దుకయులు, ఆ యొక్క శాస్త్రులు, ఆ యూద మతస్థులు నేరారోపణ చేస్తున్నప్పుడు ఆ నేరాన్నంతటిని కూడా ఒప్పుకున్నాడు, సహించాడు, పిడుగుతులు సహించాడు, మరణ శిక్షణకు సహించాడు, ములకరికాన్ని సహించాడు, కొరడాటను సహించాడు. ఎందుకోసం? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నువ్వు పవిత్రంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నేను సెపరేట్ చేయాలి, నేను పవిత్రపరచడమే ఆయన లక్ష్యం. ఆ పవిత్రత లక్ష్యం కోసం నెరవేర్చిన దేవుడు ఆయన వాక్యాన్ని ఇచ్చి, ఆయన పరిశుద్ధతనిచ్చి, పవిత్రతనిచ్చి, ఆయన పరిశుద్ధాత్మనిచ్చి నేను నడిపిస్తూ ప్రతి క్షణం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధంగా జీవించాలన్న వ్యక్తి ఇంకొకటి వర్తించి భక్తిదాన్ని నమ్మడానికి కావాల్సింది ఏంటంటే ఆయన నీ నుంచి నా నుంచి కోరుకునే లేదంటే ఒకటే పరిశుద్ధత. చెప్పండి కదా, చెప్పండి ఏం పరిశుద్ధత? ఏమన్నాడు? పరిశుద్ధతను అపవిత్రులుగా ఉండడం ఆయన పిలువలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పవిత్రులుగా ఉండడానికి పిలువబడిన మనం అంటాం. పవిత్రులుగా ఉన్నామా? పవిత్రులుగా ఉండడానికి పిలిచిన మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చామా? పవిత్రులుగా ఉండడానికి మనం ఆయన పరిస్థితులకి మనం ఆ పరిస్థితుల్లోకి పొందామా? అలాగే కనుక మన పరిస్థితులతో చూస్తున్నాం. చూసుకునే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధత కోరుకునే దేవుడు, నువ్వు పరిశుద్ధత కలిగిన దేవుడు. అందుకే ఆయన నన్ను పవిత్రపరుస్తూ ఉంటారు. పవిత్రపరచడానికి నువ్వు నేర్చుకునే మార్గాలు నువ్వు బోధిస్తూ ఉంటావు, హెచ్చరిస్తూ ఉంటావు, గర్దిస్తూ ఉంటావు. అవసరమైతే ప్రతిదండన కూడా చేస్తాం. ఎందుకంటే మేము పరిశుద్ధంగా ఉండడానికి మమ్మల్ని ప్రభావ మేము గురించి ఆలోచించేటప్పుడు పరిశుద్ధమైన దేవుడి సన్నిధానం వెళ్తున్నాం. పరిశుద్ధమైన దేవుడి కొనియాడుతున్నాను. పరిశుద్ధమైన దేవుడే నా దేవుడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయనలో ఏ కళంకం లేదు, ఆయనలో ఏ నేరం లేదు, ఏ అపవిత్రత లేదు. ఆయన లోకంలో ఎప్పుడు కూడా స్థాపించబడలేదు. అంతటి పరిశుద్ధం కలిగిన దేవుడి దగ్గర నా దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లలుగా ఉండాలనుకుంటే, ఆయన కుమార్తెగా ఉండాలనుకుంటే, ఆయన కుమార్తెగా జీవించాలనుకుంటే కనుక ఖచ్చితంగా పరిశుద్ధత అనేది నేను ఉండవలసిందే. అన్ని కొడుకులో దేవుడు మమ్మల్ని నడిపించుగాక. ఆ భాష వచ్చి ప్రార్థనతో తింటున్నాం. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, కళంకము కల్మషమండలి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మనము పరిశుద్ధులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలవలేదు. అందుకని మరొకసారి మనం సమర్పణ చేసుకుందాం. ప్రభువా, పలుమార్లు నా మాటల్లో, పలుమార్లు నా చూపుల్లో, పలుమార్లు నా క్రియల్లో, పలుమార్లు నా ఆలోచనల్లో, పలుమార్లు నా విలుగుల్లో, పలుమార్లు నేను భాషలు సంభాషించే సమయంలో, నా సహోదరులు కలుసుకునే సమయంలో ప్రభా అనేక మార్లు నేను అపవిత్రమైపోయాను, అనేక మార్లు నేను తొలగిపోయాను, అనేక మార్లు నేను జారిపోయాను. ప్రభా, మరొకసారి నీ యొక్క వాక్యం నన్ను కృపలు పారుతాను. మీరు నన్ను పరిశుద్ధులు అవడానికే పిలిచారు, కానీ అపవిత్రులుగా ఉండడానికి నన్ను పిలవలేదు. ప్రభా, మరొకసారి నన్ను క్షమించండి అని గట్టిగా అందరూ ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన చేయండి. ప్రార్థించే సమయంలో ప్రార్థన చేయాలి. దేవుడితో మాట్లాడే సమయంలో మాట్లాడాలి. అందరూ గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభా, మీరు ద్వారా నా మాటల్లో నా ఆలోచనలో క్షమించండి, శుద్ధి చేయండి. మరొకసారి రక్తంలో కడగండి. మరొకసారి ఉపదేశం నాకు అనుగ్రహించాలి. మరి అందరూ చెప్పండి, దేవుడితో చెప్పండి. మహోన్నతుడైన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవునైనా మేము పరిశుద్ధులు అవ్వడానికే మీరు పిలిచారు ప్రభా. అటు పరిశుద్ధత మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరు పరిశుద్ధులు, మీరు చెప్తున్నారు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైండి అని చెప్తున్నారు ప్రభా. అట్టి పరిశుద్ధత నాలో, నా కుటుంబంలో, నా సంఘములో, నా ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో నా ప్రభాటి పరిశుద్ధత మేము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. పలుమార్లు అనుకున్న రీతిగా అపవిత్రత అయిపోతుంది. నాయనా మీరు మమ్మల్ని క్షమించండి. నాయనా మీరు మమ్మల్ని శుద్ధి చేయండి. నాయనా మరొక
మరొకసారి నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వారం అంతా నీ పరిశుద్ధతలో మేము పాల్పంచుకోవడానికి సహాయం దయచేయండి. ఎడముకు గాని కుడుకు గాని మేము తొట్టిల్లిపోకుండా సహాయం చేయండి. ఈ వాక్యం మా పాదములకు దీపముగా ఉండడానికి సహాయం చేయండి. మేము పాపం వైపు పరిగెత్తే వారి వల్లే కాక నా ప్రభా పరిశుద్ధత వైపు పరిగెత్తడానికి, పరలోకం వైపు మేము పరిగెత్తడానికి, నా ప్రభావాలుగా ఎడతగని విశ్వాసం వైపు మేము పరిగెత్తడానికి, నా ప్రభావ వాడవారిని నీ వాక్యం కొరకు మేము పరిగెత్తడానికి, ఆ యొక్క జీవ కిరీటం కొరకు మేము పరిగెత్తడానికి దాదా మీరు మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యం వ్యర్థం కాకున్నట్లు సహాయం చేయండి. కూడుకున్న ప్రతి వ్యక్తిని మీరు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి వ్యక్తి జీవితంలో నీ వాక్యం ఉన్న ప్రభా స్పర్శగా వారి జీవితంలో స్పర్శింపచేయమని మేము ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలు వింటున్నారో వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధతలో ఎడతెగక నిలిచి ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అటు జీవవాక్యం ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆ జీవవాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండడానికి, ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కృప మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి, స్థిరపరచండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం నీ బిడ్డను బట్టి పొందనాలు నాయన ప్రభా. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత క్రీస్తునామములో మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. ఈ కృపలో మీరు బలపరచండి, స్థిరపరచండి, కృప చూపించండి. నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి అవసరాలు అక్కర్లు యేసునామములో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి రోగబంధకాలు యేసునామములో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ రక్తాన్ని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం. నీ బాధలు దయచేసి సహాయం చేయండి. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవ మీరు మా మధ్యలో ఉన్నారని వందనాలు చెల్లిస్తూ ఈ వారం అంతా మీరు మాకు తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మహమ్మారి నుండి, ఈ యొక్క తెగుల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ నుండి మా సంఘస్థులు మమ్మల్ని అందరినీ మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీ కృపలో భద్రపరచారు, సహాయం చేస్తారని వందనాలు చెల్లిస్తున్నాం. వేడుకుంటున్నాం మా కృపలో తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనకు మన కుటుంబాలకు తోడైనట్టుగాక. హల్లెలూయా.